శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2025 సంవత్సరం వచ్చేసింది. ప్రతి మనిషికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రావినూతల భక్తి నుంచి. అయితే ప్రతి వారికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు సహజంగానే ఉద్భవిస్తూ ఉంటాయి. సంవత్సరం మారంగానే సంవత్సరం మారిపోయింది. ఈ పాత సంవత్సరంలో వెళ్ళిపోయినటువంటి 24లో కొన్ని పనులు మనం మిస్ అయిపోయాము. ఎంత కృషి చేసినా కూడా అవ్వలేదు. అలాంటివన్నీ కూడా 2025లో అవుతాయా? వివాహం అవుతుందా? కారు కొనుక్కోగలుగుతామా? ఖరీదైన సెల్ ఫోన్ కొనుక్కోగలుగుతామా? గృహము కట్టుకోగలుగుతామా? సంతానం కలుగుతారా? ఆరోగ్యం బాగుంటుందా? విదేశీయానం చేద్దామా? ఉన్నత విద్యలు చదువుకోగలుగుతామా? మంచి ఉద్యోగం వస్తుందా? ఇక ఈ కోరికల చిట్టాకి అంతు లేదు. అలాగ వెళ్ళిపోతూనే ఉంటాయి కోరికలు. ఇందులో ఏవి జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్ కదా. అందుకని రకరకాలైన కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. మనకి ఎకనామిక్స్లో చెప్తూ ఉంటారు, మానవుని కోరికలు అనంతాలు, ఒకటి తీరగానే మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతూ ఉంటుంది అని. అలాగే కొత్త సంవత్సరం రావడం ఆలస్యం. ప్రతి మనిషిలోనూ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఈ సంవత్సరం మనకి ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, అది అవుతుందా అవదా తెలియదు. కాబట్టి ఆ అవుతుందా 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 అనేటటువంటి క్వశ్చన్ మార్కుతో అనంతమైన కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేస్తూ ఒక ఆలోచన వస్తుంది, అసలు మన జాతకం ఎలా ఉందో చూసుకుందామా, అసలు ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుందామా. అప్పుడు మనకి ఏ పనులు అవుతాయి, ఏ పనులు అవ్వవు అనేది తెలియదు కదా. తెలిసిపోతుంది కదా, ఈ పనులు అవుతాయి అని తెలిసిపోతుంది, ఈ పనులు అవ్వవు అని తెలిసిపోతుంది అని చెప్పి ఎవరికి వారికి ఒక ఆలోచనలకి బ్రేక్ కలిగించేటటువంటి అంశమే జ్యోతిష్యం. ఇది అవుతుందా అవదా అనేటటువంటి ఆలోచనలు, అలాగ ఆలోచనల పరంపర వెళ్ళిపోయే కన్నా జ్యోతిష్య ప్రకారంగా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి ప్రతి వారు కూడా ఈ జ్యోతిషం వైపుకి తొంగి చూస్తారు. అలా 2025లో ఏ గ్రహాల యొక్క స్థితులు మారి ఏ రాసుల్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది చాలా సుస్పష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మేము ఏ పరిహారాలు చేసుకుంటే మాకు అనుకున్న పనులు అవుతాయి, వివాహం అవుతుందా, ఏ పరిహారం చేసుకోవాలి, కారు కొనుక్కోగలుగుతామా, ఏ పరిహారం చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ తెర మీదకి వస్తాయి. వీటన్నిటికీ జవాబులు చెప్పుకుంటూ మనము ఏ రాశి వారికి గ్రహస్థితులు, మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ముందుగా గ్రహస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, తరువాత ఎలా మారుతున్నాయి, అంటే ఏ డేట్లో ఏ గ్రహస్థితి మారుతోంది అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి వృషభ రాశిలో ఉంటూ మే 15న మిథున రాశికి వెళ్తున్నారు. అలాగే శని గారి యొక్క స్థితి మార్చి 30 వరకు కుంభరాశిలో ఉంటూ మార్చి 30 నుంచి మీనరాశిలోకి వెళ్తున్నారు. ఇక రాహువు యొక్క స్థితి, వారు అపసవ్య దిశలో నడుస్తారు కాబట్టి రాశి వెనక్కి వస్తున్నారు. మే 20 నుంచి రాహువు గారి యొక్క సంచారము కుంభరాశిలో జరుగుతూ కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో జరుగుతూ ఉంటుంది. ఇద్దరు అపసవ్యంగా వెళ్తారు కాబట్టి వీరు కుంభరాశిలోకి వస్తారు, కేతువు సింహరాశిలోకి వెళ్తారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా ఇక రాశుల ప్రభావం ఎలా ఉంది, ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఇప్పటి వరకు కూడా చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. రాహువు గాని ప్రభావం గాని, అలాగే గురువుగారి ప్రభావం గాని చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. మరి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఆదాయం వచ్చేసి 8 పాళ్ళు, 8 భాగాల ఆదాయం అంటే చక్కగా సంపాదించుకుంటున్నారు. మరి వ్యయం వచ్చేసి 14 పాళ్ళు. ఇప్పటి వరకు సంపాదించిన దానికి వడ్డీతో సహా కలిపి వ్యయం అయిపోతుంది. ఇదంతా శుభ వ్యయం అని చెప్పి తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే రాజపూజ్యం వచ్చేసి 4 పాళ్ళు ఉంటే అవమానం 5 పాళ్ళు ఉంది. మరి ఇప్పటి వరకు మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా. మిమ్మల్ని చూసి ఈర్ష్యతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళందరూ వాళ్ళ ఈర్ష్యానుసూయల్ని బయట పెట్టాలి అంటే ఇప్పుడే మీరు వాళ్ళ చేతికి చిక్కుతారు, వాళ్ళు బయట పెడతారు. మరి చిక్కారా చేతికి అంటే మీ జాగ్రత్తలో మీరు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి రాహువు గారి యొక్క సంచారము మే 20 వరకు తృతీయ స్థానంలో ఉండి అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, ఇప్పుడు శని గారి యొక్క స్థితి మార్చిలోనే తృతీయంలోకి వెళ్ళిపోతుందంటే మార్చి
ఏప్రిల్, మే ఈ 3 నెలల కాలము కూడా శనిగారు రాహువు ఇద్దరు కూడా ఇదే రాశిలో ఉంటారు. ఎంత అద్భుతమైన స్థితి అండి. తృతీయ స్థానంలో వీరిద్దరు ఉంటున్నారు అంటే ఇద్దరు లాభాలు ఇచ్చేటటువంటి రాశులే. అంటే మీరు అవమానాల్ని తిప్పికొడతారు, అలాగే శత్రువుల్ని జయిస్తారు, అనారోగ్యాన్ని జయిస్తారు, ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తారు, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు, మంచి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు, అద్భుతంగా కృషి చేస్తారు, అందులో రాణిస్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. అలాగే గురువు గారి యొక్క స్థితి ఇప్పటి వరకు మకర రాశి వారికి పంచమ స్థానంలో ఉంది కదా, అద్భుతమైన ఫలితాలు మే 15 వరకు. ఇక ఇప్పటి దగ్గర నుంచి 6వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే అవమానానికి సూచన. మరి అవమానాలు మీరు తట్టుకోగలుగుతారా? అవమానం చేస్తున్నారు వాళ్ళు, ఆ అవమానాన్ని మీరు తీసుకుంటున్నారా అంటే తిప్పి కొడుతున్నారు. వీళ్ళిద్దరూ ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు కదా. మే 20 నుంచి రాహు గారి యొక్క స్థితి ద్వితీయంలోకి వచ్చి శని గారి యొక్క స్థితి తృతీయంలో అలాగే ఉంది. ఈ కారణం చేత తిరిగి ధైర్య సాహసాలు కొనసాగబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గురువు గారి యొక్క బలము తగ్గినా శని గారి యొక్క బలం ఉన్న కారణం చేత బంధుమిత్రులని మంచి చేసుకుంటారు, వారు మీకు ఫేవర్గా ఉంటారు. అలాగే అన్నదమ్ములు మీకు మంచిగానే ఉంటారు. అనేక రకాలుగా పితృవర్గ రీత్యా మీకు మంచిగానే ఉంటారు. అనేక రకాలుగా మీకు ధైర్య సాహసాలన్నీ రోజు రోజుకి ఇనుమడించే విధంగా అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి భయము పడకండి. గురువుగారి బలము తక్కువగా ఉన్నప్పటికీ కూడా శనిగారి యొక్క బలము చాలా చాలా బాగున్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే కేతువు యొక్క స్థితి 9వ స్థానంలో ఉండి ఇప్పుడు 8వ స్థానంలోకి వస్తుంది. ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు అనగానే వీరికి ధనము నష్టానికి సంబంధించింది. అలాగే కుటుంబంలో కొంచెం అశాంతి, ధనం ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఏదైనా పరువు పోయే పనులు జరిగితే డబ్బు పెట్టి అయినా సరే ఆ పరువుని కాపాడుకునే విధంగా వీరు ప్రయత్నించడము ఇత్యాదివన్నీ కొద్దిగా ఉంటాయి. అందులో మీరు సక్సెస్ అవుతారు, ధనము ఖర్చు అవుతుంది. విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి, సంతాన రీత్యా ఓర్పుగా ఉండేటటువంటి పరిస్థితి, మాతృవర్గ రీత్యా కూడా ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా. అలాగే భార్యాభర్తల యొక్క అన్యోన్యత విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అయితే భార్యాభర్తల అన్యోన్యత ఏదో కొద్ది కాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఆ తరువాత ద్వితీయార్థంలో అన్నమాట చాలా అద్భుతంగా మీకు ఒక ఇప్పటి వరకు వీళ్ళు ఇంత వ్యతిరేకమైన మనుషుల్లాగా ఉన్నారు, శత్రువులాగా ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడు ఇంత బాగా కలిసిపోయారు అనుకుంటారు. శత్రువులైనా మీకు మిత్రులు అవుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోయినా అనుకూలత పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా శుభకరంగా జరుగుతూ ఉంటాయి. ద్వితీయార్థం చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి భయము పడకండి. మకర రాశి వారికి ఇప్పుడు వరకు ఎన్ని శుభాలు జరుగుతున్నాయో మే 15 వరకు, ఆ తరువాత కూడా అలాంటి శుభాలే జరగడానికి కావలసినటువంటి శుభగ్రహ సంపత్తి ముఖ్యంగా గురువుగారి వల్లనే మీకు రాబోతోంది. ఆయన యొక్క ఉచ్చస్థానము సప్తమంలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి మీకు ఆ దిశగా అందరినీ తీసుకుని వెళ్తారు. బీజాలు అప్పుడు పడతాయి కాబట్టి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. అంతగా భయపడవలసిన పని లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. రాహుకేతువులు కొంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీరి యొక్క శాంతి నిమిత్తము రాహుకేతు పూజ అప్పుడప్పుడు చేసుకోవడము, 2 నెలలకి 3 నెలలకి ఒకసారి. అలాగే కొన్ని మినుములు, కొన్ని ఉలవలు దానం చేయడము, ఇవి చేస్తూ ఉండడము. శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి బాబాగారికి కానీ దత్తాత్రేయుడికి కానీ నివేదన చేసి భక్తులకి వితరణ చేయడం ద్వారా మకర రాశి వారికి అనేక శుభాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ 2025వ సంవత్సరంలో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఆడుతూ పాడుతూ విజయాలు ఏవైతే తెచ్చుకున్నారో అవన్నీ అలాగే కొనసాగాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పం చేసుకోండి. 2025వ సంవత్సరం విజయవంతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. నమస్కారం.